ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మరి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఫస్ట్ తెలుగులో స్టార్ట్ అయింది. మరి తర్వాత హిందీలోను, కన్నడలోను, తమిళంలోను ఎన్నో లాంగ్వేజ్లో స్టార్ట్ అయింది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క లాంగ్వేజ్లోనూ పిఎంసి రావాలి. ప్రతి ఒక్క లాంగ్వేజ్లోనూ పిఎంసి రావాలి. ఎందుకంటే పిఎంసి ద్వారా చాలా ఈజీగా మూలలకి జ్ఞానం అనేది వెళుతుంది. మన ఇంటి పక్క వాళ్ళకు కూడా మనం చెప్తే వినకపోవచ్చు, వాళ్ళు ఆటోమేటిక్గా పిఎంసి చూసి ధ్యానంలోకి వస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడికైనా ఇప్పుడు వెళుతుంది. యాక్చువల్గా వెబ్ వరల్డ్ వాళ్ళంట మాస్టర్సు మీకు మోక్షాన్ని ఇస్తాము, భూమి మీద ఇంటర్నెట్ని స్ప్రెడ్ చేయడం కోసం వాళ్ళని జన్మ తీసుకోమని చెప్పారంట. అట్లా ఆ డైమెన్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనలో ఎంతోమంది ఉండి ఉంటారు. అంటే ఇప్పుడున్న యుగంలో ఈ ప్రచార మాధ్యమాల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, యూట్యూబ్స్ ద్వారా, టీవీస్ ద్వారా ఈ నెగిటివ్ని ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో అంతకన్నా ఎక్కువగా పాజిటివ్ని కూడా స్ప్రెడ్ చేసే అవకాశం ఇప్పుడు ఉంది. సో దాన్ని మనం ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది పరమ గురువుల ప్రణాళిక, పత్రిగారి ఎనర్జీ, పిరమిడ్ మాస్టర్ల యొక్క ఎనర్జీ. పత్రిగారు తెలుగు వాళ్ళు ఈ ప్రపంచానికి వెలుగు వాళ్ళు అని చెప్పడం జరిగింది. అదే మనకు కనబడుతుంది. ఇప్పుడు ముందు తెలుగు వాళ్ళు ధ్యానం నేర్చుకుంటున్నారు, ఆటోమేటిక్గా మిగిలిన లాంగ్వేజ్లోకి అది స్ప్రెడ్ అవుతుంది. అట్లాగే పిఎంసి కూడా ముందు తెలుగులో స్టార్ట్ అయింది, మిగిలిన లాంగ్వేజ్లోకి స్ప్రెడ్ అవుతుంది. నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, పిఎంసి ఏ లాంగ్వేజ్లోకి ఉన్నా అది ఒకటే ఎనర్జీ అనిపిస్తూ ఉంటుంది. ఒకటే ఎనర్జీ. తెలుగులో కనుక స్ట్రాంగ్గా ఉంటే మిగిలిన లాంగ్వేజ్లో కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. అంటే ఒకటే ఎనర్జీ అదంతా కూడా, ఏ లాంగ్వేజ్లో ఉన్నా ఒకటే ఎనర్జీ. సో పిఎంసి గురించి అందరికీ తెలియజేద్దాం. ఇంతకుముందు మనం ఫాలోఅప్ చేయాల్సి వచ్చేది ధ్యానం నేర్పించిన తర్వాత. ఇప్పుడు పిఎంసి చూడమని చెప్తే చాలు, అదే ఫాలోఅప్ అయిపోతుంది. నవకాంత్ అంటూ ఉంటాడు, పిఎంసి ఈజ్ డిజిటల్ గురు అని. డిజిటల్ గురు. సో ఎంతోమంది మీలో ఎంతోమంది పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చి పిఎస్సిఎం మూమెంట్తో కనెక్ట్ అయ్యి వర్క్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఎక్స్పీరియన్స్లు కూడా చెప్పడం జరిగింది. సో పిఎంసి గురించి ఆలోచిద్దాం, పిఎంసి గురించి అందరికీ తెలియజేద్దాం. మన థాటే దాని ఎనర్జీ దానికి. సో అన్ని లాంగ్వేజ్లోకి వరల్డ్ వైడ్గా పిఎంసి రావాలి అని సంకల్పిద్దాం. థ్యాంక్ యూ.